హాయ్ వాస్ గుడ్ మార్నింగ్. నేను మార్నింగ్ వీడియో చేసినట్టుగానే చూడండి, ఇగో ఈ గుడికి ఇప్పుడు తోరణాలు కడతాము. ఇక్కడ చూడండి, ఇగో మొత్తం ఇగో చెరువు కట్ట, అంటే చెరువు కట్ట, అది ఎంతమ్మా ఇదంతా చెరువు కట్ట. ఇక్కడ ఇది చేస్తున్నాము. ప్లస్ ఇదంతా ఇక్కడ ఉన్నాయి అన్ని పొలాలు, మాకున్న పొలాలు. ఇగో ఇది మా గుడి, ఇక్కడ తోరణాలు కట్టేసాము ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి వచ్చేసి అక్కడ చూపిస్తున్నాను, లైట్ మీకు సరిగ్గా అనిపించట్లేదు. సో అక్కడ గంగమ్మ గుడి ఉంది, మొత్తం చెరువు కట్టుపోయినా అక్కడ ఇంకొక గుడి. ఇట్లా మీకు అన్ని గుళ్ళు కూడా నేను ఫోకస్ చేసి చూపించే ప్రయత్నం నేను ఇంకా చేస్తాను ముందు. చూడండి, అదంతా చెరువు కట్టలకు పచ్చని పందిర్లు వేసి చూడండి, దీంట్లో ప్రతిష్ఠిస్తాము విగ్రహాలని. పచ్చని పొలాల నడుమ అది ఇది గంగమ్మ గుడి. అక్కడ వచ్చేసి పోచమ్మ గుడి. ఈ గుడిని వచ్చేసి రాజుల గుడి అంటారు. ఇది కట్టమైసమ్మ గుడి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా మాకు ఇక్కడ పండుగలు ఉంటాయి ఖచ్చితంగా. సో ప్రతిదీ కూడా మీకు లైవ్లో నేను చూపిస్తాను, వీడియో అప్డేట్ చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా. మంచి వాతావరణంలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మా గుట్ట అండి, ఇదిగో రైకురు సాహెబ్లు అంటారు ఈ గుడిని. సో ఇక్కడ దాకా తీసుకున్నాను అండి, పచ్చని పొలాలు, ఇక్కడ అడిపోతలు కూర్చారు ఆల్రెడీ. ఎక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ ఒక విలేజ్ కనిపిస్తుంది. ఈ విలేజ్ క్యాంప్ అంటారు దీన్ని. సో ఎక్కడ కూడా ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే జనసంద్రహంతో నిండిపోతుంది ఈ ఏరియా మొత్తం. ఎందుకంటే ఈరోజు కూడా అన్నశాంతి ఉంది. ఈరోజు మొదటి రోజు అన్నశాంతి ఉంది. ఇక్కడనే అన్నశాంతి మొత్తం ఇక్కడ గంగమ్మ గుడి దగ్గర పెడతారు అన్నశాంతి మొత్తం. సో ఈ చెరువు ఒడ్డున వచ్చేసి అన్నశాంతి ఈజ్ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. లైక్ మనము ఊర్లో పండుగ చేసుకున్న మాదిరిగానే ఉంటుంది. కాకపోతే దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి సో ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు, అంటే 6వ డేట్ వరకు మాకు ఊర్లో పండుగలు ఉంటాయి ఖచ్చితంగా.